హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. హాయ్ అండి, నా పేరు మదలత. నాకు పెళ్ళై నెల రోజులు అవుతుంది. మేము కొత్తగా ఒక ఇల్లు తీసుకున్నాం. ఆ రోజు పొద్దున్నే కిచెన్లోకి వచ్చి పాలు స్టవ్ మీద పెట్టి కిటికీ డోర్ ఓపెన్ చేశాను. చల్లటి గాలి ముఖానికి తగులుతుంది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ వెలుగు నుంచి వస్తున్న వేడిని చల్లటి గాలి చేరనివ్వట్లేదు. నేను స్టవ్ దగ్గర నిల్చొని పాలనే చూస్తూ ఊహల్లోకి వెళ్ళిపోయా. రాత్రి జరిగింది మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అసలు రాత్రి ఏంటి ఇంత కసిగా? ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా ఊహించుకుంటే ఇది కళా నిజమా అనే అంత భ్రమలో ఉన్నా. అలా నాలో నేను ఆలోచించుకుంటూ ఉండగా వెనకాల నుంచి మధు వచ్చి కౌగిలించుకున్నాడు. లుంగి కట్టుకొని షర్టు లేకుండా ఉన్నాడు. వేడిగా ఉన్న అతని ఛాతీ నా వీపుకు తగులుతుంది. ఒంటి మీద ఉన్న పల్చటి చీర నుంచి అతని ఒంటి నుంచి వస్తున్న వేడి వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. గట్టిగా కౌలించుకొని నా వీపుకి నా మెడకి ముద్దులు పెడుతున్నాడు. నేను ఆగమనట్లేదు, ఆస్వాదించట్లేదు. గుడ్ మార్నింగ్, ఏంటి మేడం గారు తొందరగా లేచారు అని అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అతను ముద్దులు పెడుతూ పెడుతూ నెమ్మదిగా నా భుజం మీద కొరికాడు. నేను చిన్నగా అరిచాను, అబ్బా అని. అతను సారీ, నీ ఒంటిని చూస్తుంటే ఆపిల్ పండ్లు గుర్తొస్తున్నాయి, కనిపిస్తే కొరికేయాలని అనిపిస్తుంది అని చిలిపిగా అంటున్నాడు. అప్పుడు నేను, రాత్రంతా కొరికింది సరిపోలేదా, ఇంకేం మిగిలింది కొరికి తినడానికి అన్నాను. ఒక రాత్రికో 2 రాత్రులకో సరిపోయే ఆకలి కాదు నాది. అలాంటి పండు కాదు నువ్వు. నిన్ను ఎంత తిన్నా ఇంకా మిగిలి ఉంటావు. నేను ఎంత తిన్నా నాకు ఆకలిగానే ఉంటుంది అని అన్నాడు. బూతిని బావుకతో కలిపి చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పాడు అని మనసులో అనుకుంటూ, అబ్బో గురువుగారికి కవిత్వం వస్తుంది అని నవ్వుకుంటూ అన్నాను. నీలాంటి పిల్లం ముందుంటే ఎవరికైనా వస్తుంది కవిత అని ఇంకొక వాక్యం వదిలాడు. నేను మళ్ళీ నవ్వి అతని వైపు చూశాను. అతను కళ్ళు మూసుకొని నాకు ముద్దులు పెట్టే పనిలో ఉన్నాడు. చెరిగిన జుట్టు, మాసిన గడ్డం, షర్ట్ లేకుండా విశాలంగా ఉన్న ఛాతీ, దానిమీద గుబురుగా ఉన్న వెంట్రుకలు, వాటి మధ్యలో రాత్రి జరిగిన దానికి జ్ఞాపకంగా చిక్కుకొని ఉన్న మల్లెపూలు. అవన్నీ చూస్తుంటే మొదటి రాత్రి పెళ్లి కొడుకులాగా అనిపించాడు. నేను పెళ్లి కూతుర్ని కాదులేండి అంటూ తన వైపు తిరిగేసరికి చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కుంటే పిల్లాడు పెట్టే బుంగమూతిలాగా ముఖం పెట్టి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్టుగా చూస్తున్నాడు. అతని తలను నిమురుతూ, రాత్రంతా పడుకోలేదు, ఇంకొంచెంసేపు పడుకుంటే నీ సింహమైన పోతుందా అని అన్నాను. నువ్వు పక్కన లేవు కదా, నిద్ర పట్టట్లేదు అని అంటున్నాడు చిలిపిగా. పక్కనుంటే ఏదో పడుకోనిచ్చినట్టే, ఆ సుఖం కూడా లేదు కదా నాకు అని నేను అంతే చిలిపిగా అన్నాను. అది కరెక్టే, పడుకోవాలన్నా పడక పంచుకోవాలన్నా నువ్వు పక్కన లేనిదే కుదరదు అంతే అని అన్నాడు. ఏమైంది నీకు, ఉదయాన్నే మాటల యుద్ధం చేస్తున్నావు? రాత్రి చేసిన చేతలు సరిపోలేదా, పొద్దున్నే మాటలతోటి మత్తెక్కిస్తున్నావు అని అన్నాను. నీలాంటి రాకుమారి పక్కనుంటే మాటల పక్కలో చేతలు తప్పవు కదరా అని అన్నాడు. బాబోయ్ ఇంకా చాలు, నీ మాటలు వింటుంటే ఏదో అయిపోతుంది, దయచేసి నన్ను వదిలేయి, నా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని బతిమిలాడుతున్నట్టు అంటున్నాను. ఆ నొప్పులకు మందు కూడా నా దగ్గర ఉంది, రా ఇస్తాను అని అన్నాడు. నీతో వస్తే ఏమిస్తావో నాకు బాగా తెలుసు, కానీ నాకు ఏం వద్దు, నీకన్నా ఈ నొప్పులేనాయమని అటువైపు తిరిగిపోయాను. మళ్ళీ గట్టిగా కౌలించుకొని, ప్లీజ్ మదలత, ఎందుకంత దూరంగా ఉన్నావు, దగ్గరగా రా, చలి పుడుతుంది అని గాముగా చెప్తున్నాడు. చలి పుడితే ఇక్కడ మంట ఉంది, బయట ఎండ ఉంది, కాపుకో తగ్గుతుంది అని నేను ఏదో కవిత చెప్పబోయాను, కానీ అది పేలలేదన్న విషయం నాకు అర్థమైంది. దానికి సమాధానంగా అతను, బయట ఎండ ఇంట్లో మంట ఎందుకు, చెంతగా చలి ఉంటే నా చలి తీరదా అని ఇంకా గట్టిగా అద్దుకున్నాడు. అతని ఒక చెయ్యి నా పొట్ట నుండి నా ఎదలను గట్టిగా అదుముకుంటూ నా మెడని నిమురుతూ నా పెదవి దగ్గరికి వచ్చి నా కింది పెదవిని 2 చేతి వేళ్లతో గట్టిగా పట్టుకొని ముందుకు అన్నాడు. చిన్నగా అరిచినంత పనిచేశాను, అబ్బా అని మూలుగుతూ. అతని ఇంకో చెయ్యి నా పొట్ట నుంచి కిందికి వెళ్తుంది. అదే సమయంలో నేను గట్టిగా పట్టుకొని, ప్లీజ్ మధు, ఈ పూటకి నన్ను వదిలేయి, రాత్రికి నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు అని అన్నాను. అమ్మో, రాత్రి వరకు ఆగడం నా వల్ల కాదమ్మా, నాకు ఇప్పుడే కావాలి అని మారం చేస్తున్నట్టుగా అడుగుతున్నాడు. ప్లీజ్ మధు, నా ఒళ్ళు మొత్తం హూనమైపోయింది, రాత్రి జరిగిన దానికే నువ్వు కొరికిన గట్లు ఇంకా పచ్చిగా ఉన్నాయి, కావాలంటే చూడు అని అంటున్నాను. అతను కోపంగా చూస్తున్నాడు. నేను, సరే ఘాట్లు కాదు జ్ఞాపకాలు, ఓకేనా అని అన్నాను. చిన్నగా నవ్వాడు. కావాలంటే చూడు అని వెనక్కి తిరిగి నా జాకెట్ని కొంచెం పక్కకి అని అతను కొరికిన ఘట్లు కాదు గుర్తులు చూపించాను. అతను దాన్ని చూస్తూ వేళ్లతోటి చిన్నగా నిమురుతూ తన ముఖాన్ని దగ్గరికి తీసుకువచ్చాడు. పరిశీలనగా చూస్తున్నాడు. నేను ఏమి చేస్తాడా అని చూస్తున్నాను. గాయానికి దగ్గర నోటిని తీసుకువచ్చి, అబ్బా ఎంత బాగుంది నీ ఒళ్ళు దూరజంపాన్లా,
చూస్తుంటేనే కొరకాలనిపిస్తుంది అని నోరు తెరిచాడు కొరకడానికి. నేను అమ్మో వద్దు అని గట్టిగా అరిచి వెనక్కి తిరగబోతుంటే నన్ను ఆపేసి కొరకంలే ఆగు అని ఎక్కడైతే కొరికాడో అక్కడ చిన్నగా ముద్దు పెట్టాడు. ఆ చల్లటి గాలికి అతని వెచ్చటి ముద్దు ఒళ్ళంతా పులకించేలాగా చేసింది. అక్కడితో ఆగకుండా పైన ఉన్న ఇంకో గుర్తుకి ముద్దు పెట్టాడు. ఇంకా ఇంకో గుర్తుకి ముద్దు పెట్టాడు. ఇంకా గట్టిగా ఈసారి మీసం గుచ్చుకొని కొంచెం నొప్పితో కూడిన ఆనందం కలిగింది. చిన్నగా అరిచాను అమ్మా అని. ఏం పర్లేదు మందిస్తున్నాను అని పక్కనే ఉన్న ఇంకో గాయానికి ఇంకా గట్టిగా ముద్దిచ్చాడు. నా ఒళ్ళంతా తిమ్మిరిగా అయిపోయింది. ఆ చేష్టల్ని ఆపాలని నా శరీరానికి ఉన్న ఆపొద్దు అని నా మనసు చెబుతుంది. అతని 2 చేతులు నా నడుము మడతల్లో వేళ్ళు పోనిచ్చి గట్టిగా పట్టుకొని నా వీపుకి అటువైపు ఇటువైపు అతను చేసిన తీపి జ్ఞాపకాలన్నిటికీ ముద్దులు ఇచ్చుకుంటూ నా నడుము దగ్గరికి వచ్చి ఆగి నా చీర కొంగిని పక్కకు అని నా మడతల్ని దాని వంపుల్ని అతను పట్టుకోవడం వల్ల వేడికి వచ్చిన చెమట బిందువులను దగ్గరగా చూస్తూ తన ముఖాన్ని ఇంకా దగ్గరికి అన్నాడు. నాలికతోటి ఒక బిందువుని తాగేసి అలాగే పైకి వస్తున్నాడు. నా ఒంట్లో కరెంటు పాస్ అయినట్టు అనిపించింది. తట్టుకోవడం నా వల్ల కాక బలవంతంగా ముందుకు తిరిగాను. అతని నాలిక అలా నా నడుముకు రాసుకుంటూ వెనుక నుంచి ముందుకు వచ్చి బొడ్డు లోపలికి వెళ్ళింది. దాంతో నన్ను నేను మర్చిపోయి తన్మయత్వంలోకి వెళ్ళిపోయా. ఆ ప్రయత్నంగానే నా 2 చేతులు అతని తలను పట్టుకొని ఇంకా దగ్గరికి ఆనుకుంటున్నాను. అతను దొరికిందే అదును అనుకొని నా బొడ్డుని మొత్తం తన నోటితోటి జుర్రుకుంటున్నాడు. అందిన చోట్లల్లా ముద్దులు పెట్టుకుంటూ దొరికిన చోటల్లా నలిపేస్తూ నడుముని నా ఎదని తన పిడికిలతోటి నలిపేస్తూ ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు తను ఆగినా నేను ఆగేలాగా లేను. అలా ముద్దులు పెట్టుకుంటూ నా మెడ వరకు వచ్చేసి నా చెవుని ముద్దు పెట్టుకోబోతుంటే నా వల్ల కాదు మధు, నన్ను చంపేసేయి, ఈ ఆనందాన్ని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు, నన్ను నీలో కలిపేసుకో అని తనకి మాత్రమే వినిపించే అంత నెమ్మదిగా తన చెవిలో చెప్పాను. మాట ఇంకా పూర్తి అవ్వకముందే నన్ను ఇంత గట్టిగా అల్లుకున్నాడంటే బయట ఉన్న గాలి కానీ ఎండ కానీ ఏది మా మధ్యలో దూరలేనంత గాఢంగా ప్రేమగా అత్తుకున్నాడు. ఆ క్షణంలో ఇద్దరం కలిసిపోయాం. చింతలో స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయాయి. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.